5 ఇయర్స్ పాపకి ఫ్లోర్ లెంత్లో డ్రేప్ స్టైల్లో ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. క్లాత్ బెనారస్ టైప్లో తీసుకుంటున్నా. సాటిన్ ఇంకా నెట్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ కాటన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం లూజ్ని 7.5 సెంటీమీటర్ ఉండేటట్టుగా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హైట్ 11 సెంటీమీటర్. 5 ఇయర్స్ పాపకి ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. 5 to 6 వరకు సరిపోతాయి. హైట్ ఇలా మనం 11కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 2 సెంటీమీటర్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 2.5 సెంటీమీటర్ మార్క్ చేసుకోవాలి. టోటల్ కలిపి 4.5 ఉంది కాబట్టి ఇలా ఒక మార్క్ అలా పెట్టుకోవాలి. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ అలా ఎగ్జాక్ట్గా ఉండేటట్టు 5 సెంటీమీటర్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ 2.5 సెంటీమీటర్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కర్వ్ లాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. బాటమ్ నుంచి ఒక 1/2 సెంటీమీటర్ పైకి ఇలా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. సైడ్స్కి కూడా 1/2 సెంటీమీటర్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. మనం ఎక్స్ట్రా ఇట్లా పట్టీలు లాంటివి పెట్టిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ సైడ్ ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్ 2 సెంటీమీటర్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ఉండేటట్టు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ సైడ్ ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉంచుకోవట్ల మనం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ పెట్టిన అవసరం లేదు. ఉక్స్ పట్టి కాజా పట్టికి క్లాత్ అందులోనే సరిపోతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవడం కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ సాటిన్ క్లాత్ ఒక 27 సెంటీమీటర్కి బాటమ్ సైడ్ తీసుకుంటున్నా. లెంత్ 5 ఇయర్స్ పాపకి 27 సెంటీమీటర్ అయితే ఫ్లోర్ లెంత్లో వస్తుంది. ఇప్పుడు మన కటింగ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టుకొని అన్ని పిన్స్ పెట్టుకోవాలి, క్లాత్ అనేది జరగకుండా. ఇప్పుడు మన ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే మొత్తం కంప్లీట్గా కట్ చేసుకోవాలి. పిన్స్ పెడితే అటు ఇటు జరగకుండా చాలా నీట్గా వస్తుంది. కంప్లీట్గా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి. నేను లైనింగ్ కంప్లీట్గా జాయిన్ చేసుకున్నా, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసుకున్నా. నేను మొత్తం జిగ్జాగ్ కుట్టు కూడా వేసాను, క్లాత్ పోగులు అనేటివి ఊడిపోకుండా. ఇప్పుడు మనం 2 ఇలా రైట్ సైడ్లో ఉండేటట్టు చూసుకొని షోల్డర్ దగ్గర ఇలా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ సైడ్ ఇలా పిన్స్ పెట్టుకోవాలి, క్లాత్ జరగకుండా. ఇలా 2 హ్యాండ్స్ నెక్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా అన్నమాట. ఇలా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. మన ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవడానికి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి, వేసుకున్నా. పైన నేను కొంచెం ఇలా కట్ చేస్తున్నా, ఎందుకంటే మనం రివర్స్లో తిప్పినప్పుడు ఈజీగా తిరగడానికి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇలా నెక్ సైడ్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటే రివర్స్లో తిప్పినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా షోల్డర్ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్లోకి ఇలా తీసుకొస్తూ ఇలా క్లాత్ని ఇలా తీయాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో క్లాత్ వస్తుంది. సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి.
ఇలా అయితే మన కుట్లు అనేవి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని సరిగ్గా అనుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం పైనుంచి దగ్గరికి, ఇలా అనమాట. చూడండి వేసాక ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం ఇలా సైడ్స్కి జాయిన్ చేసుకొని మళ్ళీ రివర్స్ సైడ్లో తిప్పి ఇంకో స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుంది. మనకి ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. షోల్డర్ దగ్గర కానీ సైడ్స్కి చూడండి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మన బాటమ్ పార్ట్ కోసం సాటిన్ క్లాత్ ఇంకా నెట్ క్లాత్ని ఇలా ఒకదానిపై ఒకటి తీసుకొని మన నార్మల్ నీడిల్తోనే దారం ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఉచ్చులు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మిషన్ పై పెట్టుకునే కంటే ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది, ఈజీగా ఉంటుంది. మనకు బాడీ పార్ట్కి ఈ బాటమ్ పార్ట్ ఎగ్జాక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు. దగ్గరికి అనుకుంటూ ఒక సైడ్ నేను దారం అలాగే ఉంచుతున్నా, ఇంకో సైడ్ నీడిల్ ఉంది. ఇలా అనమాట. కంప్లీట్గా మనం కూర్చొని ఇలా తీసుకున్న తర్వాత మనకు బాడీ పార్ట్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఒక పిన్స్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మనకు బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండు మనకు జాయింట్ అయిపోతాయి. ఇలా అనమాట. ఈజీ, చాలా ఈజీ. ఒక స్టిచ్ వేసుకున్నాం ఇలా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకునే సైడ్ క్లాత్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ ఒక 2 సెంటీమీటర్ ఉండేటట్టుగా మార్క్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ సెకండ్ సైడ్ కూడా అలాగే ఉండేటట్టు మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా అనమాట. ఇప్పుడు ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకొని పట్టి కాజా పట్టి ఒకదానిపై ఒకటి ఇలా పెట్టుకొని ఇలా పిన్స్ సెట్ చేసుకోవాలి. కింద ఎగ్జాక్ట్ లైన్ సేమ్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అవి క్లోజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఇప్పుడు మనకు రివర్స్లో తిప్పి మిగిలిన క్లాత్ని, ఓపెన్ ఉన్న క్లాత్ని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. బాటమ్ సైడ్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే కంప్లీట్గా ఫ్రాక్ అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది. ఒకసు ఒక కాజాలు మనం కుట్టుకోవాలి. నేను ఒక లేస్ తీసుకుంటున్నా, ఇది బెల్ట్ రెడీ చేయడానికి. ఒక డోరీ కూడా, డోరీ మనకు ఎంత కట్టుకోవడానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇది సరిపోతుంది 5 years పాపకి. ఒక లేస్కి డోరీ మనం స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నీడిలో ఇంకా దారం తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకొని మనకు నీట్గా ఉండేటట్టు దగ్గరికి చూసుకోవాలి. బయట సైడ్ దారం అనేది కనిపించకుండా చాలా నీట్గా కుట్టాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కనిపించకుండా, పోగుల్లాగా కనిపించకుండా ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు బెల్ట్ అనేది రెడీ అవుతుంది. గట్టిగా ఉండేటట్టు పైన కింద ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్నమాట. లుక్ కూడా నీట్గా ఉంటుంది. గట్టిగా ఉండేటట్టుగా చూసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 sides ఇలా వేసుకున్నా చూడండి బెల్ట్ అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇది ఎంత ఉందంటే ఒక 20 centimeter ఉంది. 5 years పాపకి 20 centimeter సరిపోతుంది. ఇప్పుడు టెజల్స్ కోసం ఇలా క్లాత్ని ఫ్లవర్ ఉన్న సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ లోపల డోరీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. టెజల్స్ ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మన రివర్స్ సైడ్లో తిప్పితే మనకు ట్రయాంగిల్ షేప్లో టెజల్ అనేది రెడీ అవుతుంది. ఇలా 2 టెజల్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనకు కావాలంటే దీనికి హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్రాక్ ఇలా ఉందన్నమాట. నేను ఈ బెల్ట్ని కొంచెం దానికి ఫ్రాక్ ఇలా కొద్దిగా స్టిచ్ చేశాను అనమాట, నీడిల్తోని ఊడిపోకుండా.
పైన మనకు నేను పిన్ సేఫ్టీ పిన్ పెట్టాను. కావాలనుకుంటే ఇట్లా స్టోన్స్ది కూడా పెట్టుకోవచ్చు. ఒక సైడ్ ఇలా ఓపెన్ పెట్టాను పిల్లలకి వేసుకున్నాక ఈజీగా కట్టడానికి. ఒక నెట్టెడ్ క్లాత్ చున్నీ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక పిన్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట కట్టిన తర్వాత. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూద్దాం. ఇలా ఉంటుంది చున్నీ అనేది ఇలా లోపలికి వస్తుంది. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. పిల్లలు ఒకవేళ చున్నీ వద్దనుకున్నా కానీ ఓన్లీ మనం ఫ్రాక్ వేసి బెల్ట్ పెట్టచ్చు. అందుకే నేను ఈ చున్నీ అనేది ఫ్రాక్కి కుట్టలేదు. పిల్లలు ఎప్పుడు వేసుకోరు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు వేసుకుంటే చున్నీ వేయచ్చు మనం. ఇలా ఉంటుంది అనమాట. మా పాపకి వేసి పెట్టాను. తను మాత్రం ఫోటో దిగడానికి అస్సలు రెడీగా లేదు. ఒక దగ్గర నిల్చోబట్టి అస్సలు నిల్చోలేదు. ఇదనమాట. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఈ ఫ్రాక్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రాక్ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీ దగ్గర ఇంకేమైనా ఫ్రాక్స్ మోడల్స్ ఉంటే నాకు షేర్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.